దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ అనుదిన ధ్యాన క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఆదికాండము 50వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 16 నుండి 21 వచనం చదివి వినిపిస్తాను. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి, వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. ప్రియులారా, గుర్తుంచుకొని మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యం చదువుకొని ముందుకు వెళదాం. యోసేపు ఈలాగూ వర్తమానం పంపిది: నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిది. వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదురు సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి గాని నేటి దినమున జరుగునట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగమునకు ఆధారంగా ఇవ్వబడినటువంటి ప్రధాన అంశము నిజమైన క్షమాపణ. నిజమైన క్షమాపణ, ద ట్రూ ఫర్గివ్నెస్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యాకోబు మరణం తర్వాత యోసేపు ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని అన్నలు భయపడి క్షమించమని అతన్ని ప్రాధేయపడడానికి వచ్చారు. అయితే దేవుడు వారి దుష్టత్వాన్ని కూడా మేలుకరంగా మార్చాడు అనేటువంటి జ్ఞాపకం చేసుకొని వారి ప్రాణాలు కాపాడడాన్ని యోసేపు వారికి భరోసా ఇచ్చాడు. తన సహోదరులను చూసుకుంటానని కూడా ఆయన వాగ్దానం చేశాడు. యోసేపు చాలా కాలము బ్రతికి అతని మరణానికి దగ్గరైనప్పుడు ఇశ్రాయేలు కనానుకు తిరిగి వెళ్ళినప్పుడు తన ఎముకలను కూడా తీసుకువెళ్ళమని కోరాడు. అలాగే అతడు 110 సంవత్సరాలు బ్రతికి మరణించాడు. అయితే అతని ఎముకలను నిర్గమ సమయంలో తరలించి షెకెములో పాతిపెట్టినట్లుగా నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనంలోను, యెహోషువ గ్రంథం 24:32లోను చదువుతున్నాం. ప్రియులారా, ఇది నేటి పాఠ్యభాగ సారాంశం. ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు యోసేపు సహోదరుల దుష్కార్యములను అనేక ప్రాణాలను రక్షించడానికి ఒక అవకాశముగా ఉపయోగించుకున్నాడు. ప్రియులారా, దేవుడు మన బలహీనతలను కూడా అప్పుడప్పుడు తన మహిమ కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు సాధనాలుగా నిలబెట్టి వాడుకునే శక్తివంతుడైనటువంటి దేవుడు. అలాగాని బలహీనతలు ఉందామా? బైబిల్ చెప్పినట్లుగా అట్లనే రాదు. ప్రియులారా, యోసేపు దేవుని అద్భుతమైనటువంటి సంరక్షణను గ్రహించి తన సోదరుల విషయంలో ఆ విషయాన్ని పూర్తిగా దేవునికి వదిలేశాడు. కనుక లోకము చేత శిక్షించబడిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు లోకాన్ని రక్షించాడు. ఈ విధంగా దేవుడు చెడును కూడా మంచి కోసం ఒక సాధనంగా ఉపయోగిస్తాడు. యోసేపుకు అనేకమైన అన్యాయం చేశారు తన సహోదరులు, కానీ వారి మేలు కొరకే దేవుడు అతన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని అతన్ని పంపి నిలబెట్టిన తీరు అద్భుతం. ప్రియులారా, కనుక నేటి పాఠ్యభాగం ద్వారా దేవుడు మన బలహీనతలను కూడా తన బలమైన కార్యం కొరకు సాధనాలుగా వాడుకోగలిగిన శక్తిమంతుడని జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి పాఠాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 22 నుంచి 25 వచనాల్లో ఉన్నటువంటి పాఠము, మనము దేవుని వాగ్దానాలపైన దృష్టి పెట్టి జీవించాలి. యోసేపు ఐగుప్తులో సుదీర్ఘమైనటువంటి సుసంపన్నమైన జీవితాన్ని గడిపాడు. కానీ తాను కనానుకు తిరిగి వెళ్ళవలసిన ఒక పరదేశినని అతడు జ్ఞాపకం ఉంచుకొని బ్రతికినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, దాన్ని ఆయన మర్చిపోలేదు. కాబట్టి ఈరోజు ప్రియులారా, దేవుడు మనకిచ్చేటువంటి ఈ పాఠ్యభాగం యొక్క అన్వయింపును మనం గమనించినట్లయితే, నేటి కష్టాలు లేదా సుఖాల కారణంగా మనం మర్చిపోయినటువంటి దేవుని వాగ్దానాలు ఏమైనా మన జీవితంలో ఉన్నాయా? దేవుని ప్రజలు ఆయన వాగ్దానాలను వెంబడిస్తూ జీవించే యాత్రికులమని
మనం మర్చిపోవద్దు. అందుకే దేవుని వాక్యం జ్ఞాపకం చేసినట్లుగా ఈ లోకముందు మనం పరదేశులము యాత్రికులమైన సంగతి మర్చిపోదు ప్రియులారా. కనుక ఈ లోకములో సుసంపన్నమైన జీవితము జీవించుట కంటే దేవునితో మనం సమయం గడిపి ఆయన యొక్క నిత్యమైన సంకల్పం మనలో నెరవేర్చుకుంటూ బ్రతుకుట అంతకంటే గొప్ప జీవితం మనకు లేదని వాక్యపు వెలుగులో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక దేవుని మాట ప్రకారం, దేవుని వాగ్దానం ప్రకారం మనం జీవించాలి, ఇతరులను క్షమించాలి. తద్వారా మనం కూడా క్షమించబడతామని, అదే నిజమైన క్షమాపణని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను క్షమించినటువంటి దేవుడు నీ నుండి కోరుతున్నాడు నీవు అనేకులను క్షమించాలని. కనుక క్రీస్తునందు దేవుడు మనలను క్షమించిన ప్రకారం మనం కూడా ఇతరులను క్షమించుట కొరకే క్షమించబడ్డామన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ మన క్షమాపణకు లేక క్షమించుటకు మూలమని జ్ఞాపకం చేసుకుంటూ నేటి పాఠ్యభాగ సారాంశాన్ని ప్రియులారా ఈ రోజున మన జీవితానికి అన్వయించుకుందాం. అదే నిజమైనటువంటి క్షమాపణ. ప్రియులారా, ఇలాంటి నిజమైనటువంటి క్షమాపణ మనం కలిగి ఉండాలని రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన సమయం మనం కలిగి ఉందాం. ప్రభువా, నీ సంరక్షణ ద్వారా నా గతాన్ని గురించి ఆలోచించేటువంటి విషయాలు మర్చిపోయి భవిష్యత్తు కొరకైనటువంటి విధంగా ఆలోచించేటువంటి జ్ఞానము, నీ వాగ్దానాలపై నా దృష్టిని నిలిపే విశ్వాసాన్ని మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలను ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉండగా నిజంగా మీరు ఈ కార్యక్రమాల ద్వారా మేలు పొందిన వారన్నట్లయితే మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేక జీవితాలను బలపరచగలిగేటువంటి ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉండాలని ఆశిస్తూ అనేకులకు దీన్ని పరిచయం చేయాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ, నిజమైనటువంటి క్షమాపణ ప్రియులారా, మనల్ని క్షమించినటువంటి దేవుడు మనకున్నాడు గనక మనం కూడా ఇతరులను వారి బలహీనతలను అర్థం చేసుకొని క్షమించుట కొరకే ఈ క్షమాపణ పొందామని జ్ఞాపకం చేసుకొని క్షమించబడ్డటువంటి ప్రజలంగా ఇతరులను క్షమించుట మన క్షమాపణకు మూలమని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యపు వెలుగులో జీవించే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఇటు కార్యక్రమాలు మీకు నిజంగా ఉపయోగకరంగా ఉన్నట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి భవిష్యత్ కాల సేవ కొరకు ఉపయోగకరంగా మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్వాములు కావాల్సిందిగా మనవి చేస్తూ, విజన్ క్యూటీ ఫెలోషిప్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ సహవాస పరిచర్యను ప్రభు ఆశీర్వదించినట్లు ప్రార్థించండి. మీకు ఏదైనా సందేహాలు సలహాలు ఇవ్వాలని ఆశించినట్లయితే ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు కనిపించేటువంటి నంబర్లో దేనికైనా ఫోన్ చేసి మీ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ప్రియులారా, ఆది కాండము అలాగే మనము రేపటి నుంచి చేయబోతున్నటువంటి కొరింథీ పత్రిక ధ్యానాలు ఉపయోగకరంగా ఉన్నట్లుగా కొన్ని వాక్య సంబంధమైనటువంటి పరిచయాలు ప్రియులారా మనకు అందుబాటులో ఉన్న యూట్యూబ్ ఛానల్లో, వాటిని కూడా వీక్షించి వాక్య వెలుగులో బలపడాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవ కృప మనందరితో ఉండి మనలను దీవించి ఆస్వాదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.